హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ శ్రీ మల్లిక. ఈరోజు మీ ముందుకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ జైపూరి ఆర్ రాజస్థానీ డోలా విత్ వర్క్ సారీస్ అనమాట. సో వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది, హైలైటెడ్ పీసెస్. అయితే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. విల్ సే ద ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ అనమాట. సో ఇందులో 3 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం రంకాట్లోని కడీ జార్జెట్స్ ఉన్నాయి మనకి. సో 1 by 1 చూపించేద్దాము. ఫస్ట్ థింగ్, ఇవి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ బయట 4,000 అమ్మిన వాళ్ళు ఉన్నారు, 3,800, 3,500. సో రైట్ నౌ ద ప్రైసెస్ ఆర్ చాలా తక్కువ, ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2,899 రూపీస్. ఎందుకు అట్లా ప్రైసెస్ డ్రాప్ అవుతాయి? సో ఒకసారి 4,000 పెట్టింది, ఇంకొకసారి 2,800కి ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయము, ఐ వాంట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఏంటి అంటే, ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మాలో చాలామంది మంచి ప్రోడక్ట్ తెస్తున్నాము, సేల్ చేస్తున్నాము. ఆ ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి మేము ఎట్లా అయితే లాస్ట్లో పీసెస్ మిగిలినప్పుడు ఏదో ఒక ప్రైస్కి ఇచ్చేస్తామో, అట్లానే వీవర్ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కలర్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ కలర్ ఎక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి, లాస్ట్లో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 2,000కి అమ్మేసిన తర్వాత దాన్ని మేము 2,100 2,200 పెట్టేసిన తర్వాత లాస్ట్లో అట్లీస్ట్ దే విల్ క్యాష్ అవుట్ ఫర్ 1,500 లైక్ దట్. అప్పుడు ఇట్ విల్ బి లైక్ 1,600 ఆర్ 1,550 రూపీస్ ఆర్ 1,700 లైక్ దట్. ఓకేనా? దాని వలన రేట్లు ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అంతేగాని నేనేదో దేవతనో దేవుణ్ణో లేకపోతే నాకు పూజలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేయకండి. దట్స్ ద ఇష్యూ అనమాట. ఇష్యూ ఏంటంటే అది. సో అందుకే ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఒక ప్రైస్ ఒక దగ్గర ఒక ప్రైస్ ఉంది, ఇంకొక దగ్గర ఇంకొక ప్రైస్ ఎందుకు ఉంటుంది అంటే దాని వలన ఉంటుంది. ఇక్కడ రంకాట్ ఈ ప్రైస్, ఇక్కడ రంకాట్ ఈ ప్రైస్ అనే మాట రావద్దు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎ వెరీ నైస్ సారీ అండి. నేనైతే దేవతను కాదు, అదొకటి గుర్తుంచుకోండి. ఐఎమ్ నాట్ ఏ గాడ్ ఎస్. ఓకే, సో ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 2,899 అండి. 2,899 రూపాయలు. ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ గిఫ్ట్ అయితే నేను ఇవ్వలేనండి, ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీస్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ అదే సారీస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి సాప్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషను. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషను. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ టూ గుడ్. లాస్ట్ 3 పీసెస్ ఉంటే వెండర్ మనకి ప్రొవైడ్ చేశారు, అందుకని మీకు ఇంత తక్కువ ప్రైసెస్కి ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2,899. ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ గిఫ్ట్ అయితే లేదు, క్షమించండి ఫర్ దట్. ఫ్రీ నాట్ గివింగ్ ఫ్రీ గిఫ్ట్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేటెడ్ సారీ. సో ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ సారీ అండి. సారీ అయితేను ఇది కూడా మీకు 2,899లో వచ్చేస్తుంది. 2,899 రూపాయలు. ఫ్రీ షిప్పింగ్లో సారీ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి. పీస్ అయితే చాలా బాగుంది. సో కమింగ్ టు ద జార్జెట్స్ మాటకు వస్తే, జార్జెట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. సో మీకు చాలా ప్రైసెస్ ఉంటాయి. ఇవైతే 15,000 20,000 యాజ్ యూజువల్ అనమాట. ఈ విధంగా ప్రైసెస్ అయితే ఉంటాయి వీటి ప్రైసెస్ బయట. అయితే రైట్ నో ద ప్రైస్ ఆఫ్ ద జార్జెట్స్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2,899 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వై ద ఫ్లక్చువేషన్స్ అనేవి. ఎందుకంటే లాస్ట్ పీసెస్ ఒక 5-6 పీసెస్ ఉన్నాయి అనుకోండి, 5-6 పీసెస్ ప్రైస్ తక్కువకు రావచ్చు. మేబీ ఆ పద్ధతిలో వచ్చే ప్రైసెస్ తప్పించి ప్రైసెస్ పెంచి పెట్టడము లేకపోతే తగ్గించి పెట్టడము ఇట్స్ నాట్ ద డీల్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ వెరీ నైస్ సారీ అండి. ఇంత అంటే లైక్ వీటిలో ఫ్రెష్ పీసులు వచ్చినాయి అనుకోండి, నిజానికి మేమే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో 15,000 రూపాయలకి కాకపోతే 13,000కి అమ్ముకోవచ్చు. అందరూ 15,000కి అమ్ముకునే చీరని 13,000కి అమ్ముకోవచ్చు. దాని మీద ఇంకొక 500-1,000 రూపాయలు ఖర్చు పెట్టి. కానీ మాకు అంత తెలివితేటలు లేవు కాబట్టి 3,000కి తెచ్చి 3,200కి అమ్ముకుంటున్నాం. 200 రూపాయలు 100 రూపాయలు మార్జిన్స్ పెట్టుకుంటున్నాము. సో దిస్ ఈజ్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2,899 ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీలో ఉంది. అండ్ నెక్స్ట్ రంకాట్ వచ్చేప్పటికి ఇది. సో లాస్ట్ టైము ఈ పర్టికులర్ సారీ అండి ఆల్మోస్ట్ మనం సేల్ చేసిన ప్రైస్ వచ్చేప్పటికి ఐ థింక్ 4,000 ఆర్ 4,200. మేము కొన్న ప్రైస్ వచ్చేటప్పటికి 3,899 అండి. 3,895 రూపాయలు 3,897 రూపాయలు సంథింగ్ పడింది. దానివలన అది 4,000కో లేకపోతే ప్లస్ GST 4,100కో సేల్ చేశాము. సో ఈ రోజున మరి నేనే అమ్ముతున్నాను 2,899కి. సో
దేవతనైతే కాదు, ఇంకెవరో దేవుళ్ళు అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వై ద ఫ్లక్చువేషన్స్ అనేది ఇప్పటికైనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్స్ అండ్ వెరీ నైస్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సారీ ఇన్ ప్యూర్ రంకాట్ అనమాట. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీసు. సో బోలెడు మంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ రంకాట్లోని. 2899 ఫ్రీ షిప్పింగ్లో సారీ అనేది అవైలబిలిటీలో ఉంది. అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ యాష్ కలర్ సారీ అనమాట. దిస్ ఇస్ అ వెరీ నైస్ సారీ అండి. పర్టికులర్లీ కడ్డీ జార్జెట్స్లో రంకాట్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ 10,000-15,000 రూపాయలు ఉన్నాయండి కాస్ట్. అట్లాంటి చీర మీకు 2899 ఫ్రీ షిప్పింగ్లో సారీ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది. అండ్ కట్టు చెంగు వచ్చేప్పటికి ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది కట్టు చెంగు. ఆల్మోస్ట్ మనకి కట్టు చెంగు ఈ సారీస్లోని కట్టు చెంగు వచ్చేప్పటికి ఒక 1/2 మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది. ఎందుకు ప్లెయిన్ వస్తుంది అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కనుక చూసుకుంటే ఇది మొత్తం కంప్లీట్లీ ఆల్ ఓవర్ కూడాను మీనాకారి ఉంటుంది. ఈ మీనాకారి అనేది మీకు అప్ టు కట్టు చెంగు వరకు కనుక క్యారీ ఫార్వర్డ్ అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే చీర ఇంత ఎత్తుగా కనిపించి పొట్ట లావుగా కనిపించుద్ది. మనకి ఎప్పుడైతే దీన్ని వితౌట్ రంకాట్ ఇస్తాడో ఈ విధంగా వితౌట్ రంకాట్ ఇవ్వడం వలన అప్పుడు మీకు చీర సెటిల్డ్గా కనిపిస్తుంది. కుచ్చుళ్ళు సెటిల్డ్గా కనిపిస్తే కొద్దిగా హెల్దీగా ఉన్నప్పటికీ. సో అందుకని అరే ఇది చివరి వరకు రాలేదా, ఇది ఇక్కడితో ఆపేశాడా అంటే బికాజ్ వీవర్ నో హౌ టు డూ వీవ్. ఇంత నేసిన వాడు ఇంకొద్దిగా నేసి ఇంకొక 200 ఎక్స్ట్రా పెట్టుకుంటాడు, లేకపోతే 2000 ఎక్స్ట్రా పెట్టుకుంటాడు. కానీ దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని అప్ టు ద ఎండ్ మార్క్ వరకు కనుక నేసాడు అంటే అప్పుడు ఏంటంటే చీర ఎత్తుగా కనిపించి పొట్ట ఎత్తుగా కనిపించుద్ది. ఇక్కడ వరకు మనం ఇది ప్లెయిన్గా వదిలేసినప్పుడు ఏంటంటే చీర సెటిల్డ్గా కనిపించి నైస్గా కనిపించుద్ది. సో దట్స్ ద రీజన్ ఫర్ ఈ విధంగా మనకి ప్లెయిన్ రావడం. సో గాయ్స్ 2899 ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ గిఫ్ట్ అయితే నేను ఇవ్వలేనండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.